రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షుడు కరుణావత్తుల వేణు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులతో కార్యకర్తలతో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అలాగే ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. బీజేపీ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీ పార్టీ ఉద్దేశం కాదని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని అడ్డుకోవడమే లక్ష్యమని అన్నారు. రామకృష్ణాపూర్ పల్లెల్లో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో మరియు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదని, అలాగే ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఎలా మోసం చేస్తుందో ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్, ట్రెజరర్ తాళ్లపల్లి బాలకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య, కార్యదర్శి బలగం శ్రీధర్, మాజీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి, మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి, నేవూరి కిషన్, పండగ గంగాధర్, తరై నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం గోపి గారి నాయకత్వం, వికాస్ బాబు గారి నాయకత్వం, వికాస్ బాబు గారి నాయకత్వం, భారత్ మాతా కీ రామ లక్ష్మణ జానకి ప్రగల్భాలు పలకడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడంలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అలాగే రుద్రంగిలో ప్రతిపక్షం బీజేపీ ఏదైతే ప్రతిపక్షంలో ఉందో మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు రుద్రంగిలో పాలాభిషేకాలు చేస్తున్నారంటే దానికి కారణం రుద్రంగి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా నిర్వహిస్తుంది. అందుకే పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ పాలాభిషేకాలకే పరిమితం కాకుండా అవి ఆచరణలో అంతర్కరణ శుద్ధితో మీరు పని మొదలు పెడితేనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతే తప్పించి రోజుకొక పాలాభిషేకాలు చేసి అబ్బో బీజేపీ ఎదుగుతోంది, బీజేపీ ప్రజలలో పోతుంది, ముసలిలో కాంచేలి యువకుల వరకు బీజేపీ మీద ప్రేమగా నమ్మకంగా టర్న్ అవుతున్నారన్న భయంతో రోజొక పాలాభిషేకాలు చేస్తున్నారు. పాలాభిషేకాలు పరిమితం కావద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే అభివృద్ధి చేయాలంటే చేయండి, దాన్ని మేము అడ్డుకోం. చేసే పనిలో ప్రభుత్వ వాటా ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది, ప్రజలకు చెప్పే బాధ్యత బీజేపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ పక్షాన మాకు ఆ హక్కు ఉన్నది. మేము ప్రశ్నిస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు ఏదో బెదిరింపులకు పాల్పడి ఏదో కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి రానియకుండా పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవాలని చూస్తే ఇంతింతై వటుడింత అన్న ఉద్దేశం, ఆ విధంగా మేము ముందుకు వస్తాం. మీ పార్టీ విధానాలను ఎండగడతాం. ఏ విషయంలో కానీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు సోయుండి మాట్లాడుతున్నారా అని అంటున్నా. ఓసారి ఏమంటారు, ఎలక్షన్లో దొంగ ఎలక్షన్లు, ఫోర్జరీ చేసి గెలిచిండ్రు, ఇది చేసి గెలిచిండ్రు, అది చేసి ఎందుకండి మీరు ఇవే మాటలు? నాకు అర్థం కాదు. చేసే పనులు చక్కగా వేయండి. అభివృద్ధి 60 లక్షల వర్తున్న పనిని 20 లక్షల వర్తుతోటి ఎందుకు చేస్తారు? చిన్న కలవాటు ఉంది, దాన్ని వెడల్పు చేయాలి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఏమన్నా యాక్సిడెంట్లు అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము అడిగితే మీరు మాట్లాడొద్దంటారా? రేపు యాక్సిడెంట్ ఎవరైనా ఎవరైనా చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మనిషి తిరిగి వస్తాడా? మరి ఇదే కలవాటుని చేసే అభివృద్ధిని కరెక్ట్ చేసి దాన్ని వెడల్పు చేసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కదా. మరి మేము అడ్డుకున్నామా? అన్నీ మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడన్నా అడ్డుకున్నామా? సీసీ రోడ్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదా? ఇంకా ప్రతి విషయంలో ఏది ఇందిరామీన్లో మా వాటా లేదా? ఇందిరామీన్లో ఎంత వాటిస్తున్నాం మీకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలియకపోతే అది మీ మూర్ఖత్వం అనుకుంటా నేను. అంటే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్మాడ అనే నినాదం తీసుకొని వారి జన్మదినం సందర్భంగా సేవ చేయాలనే ఉద్దేశంతో, అందరూ కార్యకర్తలు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆ రోజు రక్తదానం కానీ, అలాగే స్వచ్ఛ భారత్ కానీ, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీన్ దయాళ్ వారి ఉపాధ్యాయ వాళ్లకు నివాళులర్పించడం, అలాగే గాంధీ గారికి ఇటువంటి సేవా కార్యక్రమంలో మాకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి వెళ్ళి మన అక్టోబర్ 2 వరకు రోజొక
ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయమే చేస్తలేదు, సేవ కూడా చేస్తుంది. రాజకీయ నాయకుడు రాజకీయమే కాకుండా సేవకుడుగా పనిచేయాలి. రాజకీయ నాయకుడు ఓన్లీ రాజకీయమే కాకుండా సేవకుడుగా పనిచేయాలనే ఉద్దేశంతో మా పార్టీ పిలుపు మేరకు రాజకీయాల్లో సేవ చేసి మనం మంచి గుర్తింపు పొందాలి అనే ఉద్దేశంతో మా పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ కార్యశాల